హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కోల అనుష అండ్ ఫ్యామిలీ. ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఎగ్ కర్రీ కోసం కావాల్సినవి నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. పెద్ద సైజ్ ఆనియన్స్ 2, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతి ఆకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, పసుపు, మిర్చి పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత మెంతి, కరివేపాకు వేసుకోవాలి. దీనిపై క్యాప్ పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత క్యాప్ తీసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసాక క్యాప్ పెట్టి మరి కాసేపు ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలుపుకొని ఫైనల్గా పసుపు యాడ్ చేయండి. నెక్స్ట్ మిర్చి పౌడర్, ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో 5 ఎగ్స్ని డైరెక్ట్గా పగలగొట్టి వేసుకోండి. ఎగ్స్ని ఆనియన్స్తో మిక్స్ చేయకూడదు. క్యాప్ పెట్టి ఎగ్స్ని కుక్ చేసుకోండి. నెక్స్ట్ క్యాప్ తీసి ఎగ్స్ని మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని 2 సైడ్స్ కూడా చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీ రెగ్యులర్ ఎగ్ కర్రీలా కాకుండా టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారనుకోండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఫైనల్గా కొత్తిమీర ఆకు వేసుకోవడమే.
ఇలా ఎగ్ కర్రీని చేసి పెట్టారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తినేదానికన్నా ఒక ముద్ద ఎక్కువే తినేస్తారు. ఈసారి మీరు కూడా ఎగ్ కర్రీ చేశారనుకోండి, ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.